నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గురించి మీకు తెలియదు ఏం లేదండి. సోషల్ పోస్ట్లో చాలా వరకు హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తి. తను ఒక రౌడీ షీటర్ అని కూడా అనుకుంటారు, కానీ సోషల్ మీడియాలో దాదాపుగా చాలామందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. హ్యూమన్ రైట్స్ అయినా కావచ్చు, ఎక్కడైనా ఎవరికైనా ఆపద ఉందంటే చెప్పి తను వెళ్ళి సహకారం చేసినటువంటి చాలా వరకు కార్యక్రమాలు ఉన్నాయి. బట్ ఎందుకు రౌడీ షీటర్గా పేరు వచ్చింది అని చెప్పేసి ఈరోజు అయితే నేను తనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నా. మీకు తెలియని వ్యక్తి ఏం కాదు, సూర్యాబాయ్. హాయ్ అండి. హాయ్ అమ్మా. చాలా పాష్గా చూడ్డానికి అమ్మాయిలు అనేలాగానే వచ్చేస్తారు ప్రతి ఇంటర్వ్యూకి. ఎందుకలా? మీరే అన్నారు కదా ఏదో పాష్గా, కానీ దీన్ని చూస్తేనే పడిపోతే అదేం క్యారెక్టర్ అండి. మన ఆకారాన్ని చూసి పడిపోతే బంగారం ముచ్చట ఏంది అసలు? అమ్మాయిలకు బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి కొనుక్కుంటారు, దాచిపెట్టుకుంటారు. వాళ్ళు దాచినటువంటి డబ్బులతో కొంచెం కూడబెట్టుకున్నటువంటి వాటితో కొనుక్కుంటారు. మీరేంది అసలు అవన్నీ నగలన్నీ ఇట్లా ఆభరణాలు ధరిస్తారు ఏదో యాడ్ ఇచ్చినట్టుగా? ఇక మనం బతికేదే 4 రోజులు, బతికినన్ని రోజులు అన్ని షోకులు చేసి చచ్చిపోవాలనేది మీ కోరిక? నా కోరిక. ఎప్పటి నుండి అనిపించింది మీకు? అంటే చిన్నప్పటి నుండి వేసుకున్నారు లేకపోతే మధ్యలో ఎవరన్నా చూసి? చిన్నప్పటి నుండి వేసుకున్నాను, కానీ ఇంత పెద్దగా వేసుకోలే. ఈ మధ్య కాలంలో ఈ 2 years నుంచి సరే వేసుకో, అందరు ఎవరెవరో వేస్తుర్రు. లేనోళ్ళు ఉన్నట్టు చూపించుకుంటారు. మన దగ్గర ఉంది, ఉన్నట్టు చూపించుకుందాం. ఎంత ఉంది సూర్యాబాయ్ మీ దగ్గర? కొన్ని 100 కోట్లు ఉన్నాయా? లేవమ్మా, 100 కోట్లు ఎందుకు? బంగారం వేసుకోవాలంటే 100 కోట్లు ఉండాలా? 50 లక్షలు ఉంటే వేసుకోవచ్చు. మాకు అది కూడా లేదు కదా, చిన్న రింగ్స్ కూడా లేవు. మీకున్నటువంటి రింగ్స్ కూడా లేవు. 50 లక్షలు ఉంటే బంగారం వేసుకోవచ్చు అండి. 50 లక్షలు పెడితే 1/2 కిలో బంగారం వస్తుంది. 50 లక్షలు రావాలంటే ఇంత కష్టపడాలి. మీకు 50 లక్షలు ఎలా వస్తున్నాయి? విత్ మేకింగ్ తో గానీ అది గానీ ఇది గానీ అంతా కలిపి 50 లక్షలు. దాన్ని 1/2 కిలో బంగారం కిలో లాగా చూపించవచ్చు. అది బంగారమా లేకపోతే అంటే నా గురించి చదువుతున్నారా? నా గురించి చదువుతున్నారా? మీ గురించి, మీరు వేసినటువంటి బంగారం గురించి, ఎదుటి వ్యక్తుల గురించి నేను మాట్లాడా. మీరు నా ముందు ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడతా. ఈ బంగారం టాపిక్ కట్ చేద్దాం భయ్యా, ప్రతి దాంతో ఇదే టాపిక్. నాకు తెలియాలి కదా రియల్ గా. ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా, కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా. ప్రతి దాంట్లో ఇదే, అంటే అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే కామన్ అయిపోయింది. నాకు ఓపెన్ గా చెప్పండి. సో నాకు ఓపెన్ గా చెప్పండి, నిజంగా గోల్డేనా? నమ్మచ్చా? సరే కంటిన్యూ భయ్యా. ఓకే ఓకే, అడగండి. నమ్మచ్చా? 100% నమ్మొచ్చండి. మీరు ఇట్లా అంటే అమ్మాయిలే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కనీసం ఒక చైన్లు వేసుకోవడానికి అమ్మా చైనా అన్నలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమందికి అంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, మ్యారేజెస్కి సంథింగ్ ఇలాంటి టైంలోనే గోల్డ్ వేసుకుంటారు. మీరు ఎనీ టైం ఎప్పుడు చూసినా అది వేసుకుంటూనే ఉంటారు. మీకంటే అది వేసుకుంటా అంటే ఇట్లా సోక్లాగా అనిపిస్తుందా లేకపోతే ఇట్లా చిరాకు? ఎవరికి ఏమన్నా అనిపోయినావండి, మనకు నచ్చింది మనం చేస్తున్నాం. మనకు ఒకరితో సంబంధం లేదండి. ఒకరు మన గురించి ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, మనం జెన్యున్ ఉన్నామా లేదా, మనం ఆనెస్ట్ ఉన్నామా లేదా, ఇది ఒక్కటి మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. సో మీకు రౌడీ షీటర్ అని ఎందుకు పేరు వచ్చింది? నాకెందుకు వచ్చిందమ్మా రౌడీ షీటర్ అని పేరు? మీరు కొత్తగా చెప్తున్నారు, మీరు కొత్తగా చూపించేస్తున్నారు. నాకెందుకు రౌడీ షీటర్? ఏం రౌడీ పనులు అన్నిట్లలో చెప్పారు కదా, మేము కూడా అదే విని. లేదు, ఏ దాంట్లో చెప్పాలి? మీరు మీడియా వాళ్ళే అడుగుతున్నారు రౌడీ రౌడీ అని. నేనేం రౌడీ కాదు తల్లి. మీరు ట్యాగ్ లైన్, మరి నా కట్అవుట్ చూసి వాళ్ళు అనుకుంటే దానికి నేనేం చేయాలి తల్లి? మీరు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి నేను రౌడీ అని చెప్పి, దయచేసి చెప్తున్నా. ట్యాగ్ లైన్ రౌడీ అని అస్సలు పెట్టకండి. పైల్వాన్ కూడా కాదు, సాదా సీదా మనిషిని నేను, అంతే. ఓన్లీ సూర్యాబాయ్. సూర్యాబాయ్. పూర్తి పేరే సూర్యాబాయ్? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. సో మీ పూర్తి పేరు అది కాదనుకుంటా? సురేష్ రాజ్ నా పేరు. సో మరి మీకు సూర్యాబాయ్ అని ఎవరు పెట్టారు? జనాలు ఇచ్చిన పేరు అది. జనాలు కూడా ఇస్తారా అట్లా? ఎందుకు ఎవరు? మనం పుడితే మన పేరెంట్స్ మనకు 21st ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పుడు ఏం పేరు? పవన్ కళ్యాణ్. దాని తర్వాత అంటే ఆయన హీరో కదా. నేను కూడా ఆర్టిస్ట్. హీరోనా? నేను ఆర్టిస్ట్. ఎందుకు హీరోకే వస్తుందా, ఇంకెవరికి రాదా? అది అసలు అది కాదండి. ఇప్పుడు హీరో గారికి మాత్రమే అలా వస్తుందా? కామన్ పీపుల్ కి ఎవరికి రాదా? మీరు కామన్ పీపుల్ కూడా కాదు అసలు. మీరు మళ్ళీ అందులో రౌడీ షీటర్ అని తల్లి మీకు దయచేసి చెప్తున్నా మాట అనకండి తల్లి. నేను రౌడీ షీటర్ కాదమ్మా, కాదు. ఎవరు చెప్పే? నేను ఒక మర్డర్ కేసు ఉందా, ఒక కొట్లాట కేసు ఉందా? లేవా? ఏమున్నా? ఏమి లేవు. సీరియస్లీ చెప్తున్నా. నా ఆధార్ కార్డు ఇస్తే మీకు చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్ కొడితే తెలిసిపోద్ది ఎన్ని కేసులు ఉన్నాయని. మనం ఏం చేయలే. ఎవరో ఒకరు అన్నదాన్ని బట్టి మీరు దాన్ని పదే పదే రౌడీ రౌడీ రౌడీ. ఇట్స్ నాట్ కరెక్ట్. ఐఎమ్ నాట్ రౌడీ. ఎంపీలను రౌడీలకు సంబంధించిన కలిస్తే అందరూ మిత్రభావంతో అందరినీ కలుస్తున్నా.
అంత మాత్రం రౌడీ అయిపోతానా? అంటే ఏదో ఒక మ్యాటర్ ఉంటేనే కలుస్తారు కదా ఎవరైనా. మ్యాటర్ అవసరం లేదమ్మా, ఇద్దరి మధ్య కొంచెం బాండింగ్ ఉంటే చాలు. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ని కలిసినంత మాత్రాన్ని రౌడీని అయిపోను, చీఫ్ మినిస్టర్ని కలిసినంత మాత్రాన్ని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోను. అర్థమవుతుంది, అది గమనించాలి మీరు. ఎవరో ఎంత ఉంది మీ దగ్గర బంగారం? 1/2 కిలో కన్నా ఎక్కువ ఉందండి. ఎక్కడ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? అంత బంగారం కొనడానికి డబ్బులు ఎలా సంపాదించారు? ఏం అంత బంగారం? 50 లక్షలైనా పెద్ద విషయమా ఇప్పుడు ఈ జనరేషన్ లో? 50 లక్షలు అంటే ఏంటి అసలు? ఏంటి ఏంటి చెప్పండి, ఏంటి 50 లక్షలు అంటే ఏంటి? ఎట్లా సంపాదించాలి? రియల్ ఎస్టేట్ చేయాలి, మనకు వచ్చిన పనులన్నీ చేయాలి, చేస్తే ఆటోమేటిక్ వస్తుంది 50 లక్షలు. ఒకప్పుడు కబ్జాలు చేస్తుంటారా? కబ్జాలు నేను చేయనమ్మా తల్లి. ఎవరైనా కబ్జాలు చేస్తే అది అనవసరంగా వేరే వాళ్ళను బాధించి కబ్జాలు చేస్తే నేను వెళ్ళి రిలీజ్ చేస్తా, నాతో అయితే. ఒకవేళ మీతో కాకపోతే వేరే రౌడీ షీటర్లతో? రౌడీ షీటర్లు ఎందుకు తల్లి? రౌడీ షీటర్లు ఎంతసేపు మీ ఫోకస్ అంతా ఈ రౌడీల మీద, రౌడీ షీటర్ల మీద, నా మీద తప్ప వేరే దేని మీద లేదు మీకు. సో అంటే మీ అందాన్ని పొగడమంటారా? ఇక అట్లా కొంచెం పొగిడితే బాగుంటుంది కదా. ఇప్పటిదాకా ఏ అమ్మాయి నాకు వల్లే ఒక అమ్మాయినా పడుతుంది వాళ్ళు ఎందుకు? ఏం మీరందరు రౌడీ అని ప్రచారం చేస్తే ఎక్కడ ఎవరు పడేది? అయ్యో, ఒక పెళ్లి సంబంధం కూడా రాలేదా? ఇక పోనీలేండి, వదిలేదు ఆ పెళ్లి టాపిక్ వదిలేదు. చూడండి పాపం అట్లాంటి రౌడీ 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 పాపం రౌడీ కాదని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. అమ్మాయిలు ఎవరన్నా ఉంటే పాపం సూర్యాబాయికి వాళ్ళు వేసుకోవచ్చు. అంతే అంటారా? అంతే. చెప్పండి, మీరు ఏం చదివారు, ఎక్కడ పుట్టి పెరిగింది? నేను పుట్టింది పెరిగింది నా ఎడ్యుకేషన్ మొత్తం గ్రాడ్యుయేషన్ మొత్తం అంతా హైదరాబాదే. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది నాది ఇక్కడే. ఎంబీఏ చేసా మొత్తం హైదరాబాదే. ఎంబీఏ ఫుల్ ఫామ్ చెప్పవా? ఇంత ముందు అడిగారని చెప్పి కావాలని అడుగుతారు. ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నారు. చెప్పండి. నేను ఏం చేశారు అంటే ఐ మీన్ ఇంటర్ తర్వాత? ఇంటర్ ఏ గ్రూప్ చేశారు? ఇంటర్ ఏమో సిఎస్సి తీసుకున్నాను అన్నారంటేనే నాకు అక్కడ అర్థమైంది. ఎప్పుడో అది ఒక 10 years కింద. 10 years అయితే మీరు చదివింది మీకు తెలియదా? ఎందుకు తెలియదు చెప్పు. మరి ఎందుకు తెలియదు? నేను ఇప్పుడు డిప్లొమా చేసి బీటెక్ డిస్కంటిన్యూ చేసిన, అట్లా చెప్పుకుంటా. నేను ఎంబీఏ చేసి లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ రాయకుండా పట్టుకుపోతున్నా. సర్టిఫికెట్స్ తీసుకున్నారా? తీసుకున్నా. ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట? పాస్ అయినట్టే. దొంగ సర్టిఫికెట్స్ ఏదో ఎంతైనా ఇవ్వాల్సింది లేదు, చిటికేయంగానే ఇట్లా వస్తాయి. ఎందుకు వస్తాయి? చిటికేయంగానే మంచితనంతో ఇలా చేతులు జోడించి చెప్తే వస్తాయి, చిటికేస్తే ఏంది రాదు. ప్రేమతో పిలిస్తే ఏదైనా వస్తుంది. పక్కన పెడితే మీ దాదాపుగా చాలా వరకు సోషల్ సర్వీస్ చేస్తారని కూడా మేము చాలా వరకు విన్నాం. అంటే మంత్లీకైనా కావచ్చు, వారానికైనా కావచ్చు. ఎందుకు అలా చేయాలని నిర్ణయించుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రి కూడా అలానే అమ్మా, వాళ్ళు కూడా సోషల్ వర్కర్స్ అనమాట. చాలా కష్టపడి పైకి వచ్చారు, చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. అది ఏ దొంగ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చదివినట్టు ఉందా లేదా అది ఒక్కటే కావాలి మనకు. మనం చదువులో ఎక్కువ అంతా ఏం డిగ్రీ దాకా మంచిగా చదువుకున్నా. ఎంబీఏ తర్వాతనే నేను లవ్ స్టోరీలు ఏం లేవా? లవ్ స్టోరీ పడతారమ్మా, ఎవ్వరు పర్రు నాకు. మీకు రౌడీ 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 అని ఇంత ప్రచారం చేస్తుంటే రౌడీ కానీ ఎవరైనా ఇష్టపడతారా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాకి వచ్చి ఇంటర్వ్యూస్, అవును మీరు సోషల్ మీడియాకి వచ్చి ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సూర్యాబాయ్? నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అంటే ఏ పర్పస్లో, అంటే జనాలకి ఏం తెలియజెప్పాలని చెప్పేసి ఇస్తున్నారు? అమ్మా సరే, ఇప్పుడు మీ ఛానల్ ఉంది, సోషల్ మీడియా. అవును. ఇప్పుడు నేను వచ్చానా, మీరు పిలిస్తే వచ్చానా? మీరు ఫేమ్ అనే పిలిచినాం కాబట్టి ఎందుకు ఫేమ్ అయ్యారని కనుక నాకు తెలియాలి కదా మరి. సరే చెప్తా. నేను ఒక 3 days బ్యాక్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే తల్లి. ఓకే. ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, నిమ్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదన్నా కావచ్చు, పేరు మెన్షన్ చేయను. అయితే హాస్పిటల్కి నాకు అర్జెంట్ మార్నింగ్ 11 o'clock కాల్ చేశారు. సార్ ఈ కండిషన్లో మేము ఉన్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు బెడ్ ఇవ్వట్లేదు, చనిపోయేలాగా ఉన్నాడు సార్, కొంచెం వచ్చి ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అంటే ఇమ్మీడియట్లీ అప్పటిదప్పుడే వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్ట్రెచ్చర్ తీసుకోవాలంటే 50 రూపాయలు ఇవ్వాలానికి, గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంటే 100 రూపాయలు ఇవ్వాలానికి, ఒక కనీసం డాక్టర్తో మాట్లాడాలంటే ఒక 2 hours పడుతుందో 3 hours పడుతుందో. ఇంత నెగ్లెక్ట్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది? నా ముందే
అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు బతుకుతారు. కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు, పట్టించుకునే దిక్కు లేదు, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు ప్రభుత్వం లేదు. అడ్డదుడ్డంగా నర్సులకైతే వాళ్ళకి ఎంత పొగరు, అసలు కనీసం ఒక మనిషిని చూసినట్టు కూడా చూడట్లే. జంతువులన్నా నయం కదా. అంటే మీరు వెళ్ళి దగ్గరుండి చూసారా? దగ్గరుండి నేను చూసా కాబట్టే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. దయచేసి మీ మీడియా మిత్రులకు కావచ్చు, ఎందుకంటే ఇలాంటివన్నీ మీరే చేయగలరు. దాని తర్వాత గవర్నమెంట్కి కావచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క రిక్వెస్ట్ అండ్ విన్నపం ఏంటంటే, సార్ ఈ ఎంతసేపు ఐటీ కంపెనీలు అవి ఇవి అక్కడ ఇవన్నీ వదిలేసి ప్లీజ్ దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. అక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ జరుగుతుందా లేదా చూడండి. అక్కడ అస్సలు సార్ బతికే సిచ్యువేషన్ ఉన్నా సరే చంపేస్తున్నారు సార్. చాలా బాధ వేసింది సార్. నేను ఒక 3 days కింద వెళ్ళాను. నేను నా ముందే 2-3 చనిపోయారు సార్. సార్ ఈ డాక్టర్స్కి జీతాలు ఎందుకు ఇస్తున్నాం మేము? మా దగ్గర నుంచి మేము ఇస్తేనే వాళ్ళు జీతాలు, కామన్ పీపుల్ ద్వారానే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ట్రీట్ చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? నా కళ్ళ ముందు చనిపోయారమ్మా. అదే ఇలాంటివి తెలియజేయడం కోసమే మీరు మీడియా ముందుకు వచ్చారా? ఈ ఇంటర్వ్యూ మాత్రం ఇది తెలియజేయడం కోసం మాత్రమే వచ్చా, వేరే దాంట్లోకి ఇవన్నీ కాదు. ఇంటర్వ్యూస్ అన్ని ఎలా చేశారు అంటే నాకు అర్థం కాలే. మిగతా అందరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. నేను వెళ్ళి ఎవరికి వెళ్ళే తల్లి, వాళ్ళు పిలిస్తే నేను యాక్టర్ కాబట్టి, సోషల్ వర్కర్ కాబట్టి. మీరు యాక్టర్ గా చాలా మూవీస్ చేశానమ్మా. మీరు వెళ్ళి నా ప్రొఫైల్లో చూసుకుంటే అన్ని మీకు కనిపిస్తాయి. చాలా సీరియల్స్ చేశాను నేను. బాగా నచ్చినటువంటి మూవీ ఏంటి? అంటే మీరు ఇన్ని సినిమాలు చేశాను చెప్తున్నారు కదా. నాకు బాగా నచ్చిన మూవీ ఏంటంటే హైపర్. నా నువ్వే. డైలాగ్స్ చెప్పారా లేకపోతే? ఉన్నాయి, డైలాగ్స్ కూడా ఉన్నాయి. నా నువ్వే, దాని తర్వాత వంగవీటి, కపట నాటక సూత్రధారి. చేసి మళ్ళీ యాక్టింగ్ పర్పస్ ఎందుకు వెళ్ళిపోయారు? మోడలింగ్ కూడా చేశారు. మోడలింగ్ కూడా చేసా. ఎందుకు అమ్మా, అది చెప్పాను కదా, మన గాచారం గాని మారైతే కుదా కేకరేగా అన్నట్టు ఏదో వెళ్ళిపోయినాం అంతే. ఇటు బంగారం సోకు, ఇటు యాక్టింగ్ సోకు, మోడలింగ్ సోకు. షోక్ ఎందుకమ్మా, మనకు నచ్చింది మనం చేస్తున్నాం, దాంట్లో షోక్ ఏముంది చెప్పండి. సో అది ఎందుకు పెట్టుకున్నారు? మనము హ్యాండ్కి పెట్టుకోవాల్సింది, మీరు పర్టికులర్ గా రుద్రాక్షకు వేసుకున్నారు. రుద్రాక్షకు వేసుకోవచ్చా? అట్లా నాకు వేసుకోవాలనిపించింది, నేను వేసుకున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు చూడరు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. కంకణం కదా అది. ఎస్, హ్యాండ్ కు పెట్టుకుంటారు. అవునవును, చేతికి పెట్టుకుంటారు. ఎందుకలా రుద్రాక్షలు వేసుకున్నారు? ఏదైనా దేవుడికి మొక్క లేకపోతే? ఏం మొక్కు లేదమ్మా, ఏం ప్రమాదం కలగొద్దని చెప్పేసి. ఇందాక మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అయితే మీరు ఏదో సమాధానం చెప్పారు. ఎందుకు పిలిచారు మీరు నన్ను ఇక్కడికి? ఫేమస్ అని పిలిచాం కదా. కొంచెం మనం ఏదైనా కొత్తగా చేస్తేనే కదా ఫేమస్ అవుతాం. ఓ అందుకేనా ఇప్పుడు అది వేసుకున్నారు? అంతే, జనాలకి ఏదో ఒకటి చూపించాలి. అంతే కదా. జనాలు కామెంట్లు ఏం పెడుతున్నారా అనేది మనకు అనవసరం. వాళ్ళు ఎన్నో పెడతారు, పని పాట ఏం లేదు, పెడతారు కదా. ఇదేంది అంటే జనరల్ గా నార్మల్ గా పెట్టే కామెంట్ నేను తెలియని వాళ్ళు పెడతారు. ఇట్లా ఐ మీన్ చేతికి వేసుకుని మెడలకు వేసుకొని తిరుగుతున్నాడు, లేనిపోని అన్ని చెప్పించి మా పిల్లలకు కూడా ఇవన్నీ కొనేలాగా ఆశలు కల్పిస్తారని కొంతమంది అనుకుంటారు కదా. ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ గారిని ఐకాన్ స్టార్ అంటారు. ఎందుకు? ఏదైనా కొంచెం యాంటిక్ ఏదైనా చేస్తాడు కాబట్టి. అందుకే సూర్యాబాయ్ యాంటిక్ పీస్ కొంచెం యాంటిక్ మనం ఏదైనా చేస్తేనే. ఎందుకంటే ఒకరిని చూసి మనం నేర్చుకోవద్దు, మనల్ని చూసి ఒకరిని నేర్చుకోవాలి. నాకు నచ్చింది నేను వేసుకున్నా, నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు లైట్ తీసుకుంటారు. మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటారా? మిమ్మల్ని ఇష్టపడతారా అందరూ? అమ్మా, ప్రతి ఒక్క మనిషిని ఎవ్వరు ఇష్టపడరు. దాంట్లో ఇష్టపడే వ్యక్తులు అంటే ఒకడు క్లిక్ అవుతుండంటే, ఒకడు ముందుకెళ్తుండంటే వాణ్ణి ఎలా విమర్శించాలి, ఎలా వెన్నుపోటు పొడవాలి, ఎలా ఎలా అయినా సరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు కదా, దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి అని చాలామంది ఉంటారు. నాకు తెలిసినంత వరకు నాతో సాయం పొందిన ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడతారు, మిగతా వాళ్ళు నన్ను ఇష్టపడరు. ఎందుకంటే గెలవాలి మీరంటే ఇష్టపడరంటే ఒక విషయం, గెలవాలి అనుకున్నాడు గెలిచే ప్రయత్నంలోనే ఉంటాడు.
వాడిని ఓడించాలి అని ప్రయత్నించేవాడు వాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. నేను సూర్యాబాయికి గెలవాలని ప్రయత్నిస్తుంటా. ఎన్ని వందల కోట్లు ఉన్నాయి అనుకో. 100 కోట్ల తొక్క ఎందుకు 100 కోట్లు ఉండాలా? మీ ముందు ఇలా కూర్చోవాలంటే 100 కోట్లు ఉండాలా? నా ముందు కాదు, ఒక జనాలకి చిన్న మీరు విషయం ఆన్సర్. లేదు, జనాలకి మనం ఎందుకు ఇవ్వాలండి ఆన్సర్ చెప్పు. మీరు బాగా ఉన్న వాళ్ళు కబ్జాలు చేసి సంపాదించుకుంటారట, అమ్మా. అసలే రౌడీలను సప్లై చేస్తూ ఉంటారట, ఇవన్నీ మొత్తం తిప్పి రౌడీ దగ్గరికి వస్తుంది అమ్మాయి, అసలు అర్థం కావట్లేదు. మీరు తిప్పి రౌడీ దగ్గరకే వస్తున్నారు. మరి అసలు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎందుకండి? మాట్లాడాలి కదా, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతో మంది హైదరాబాద్ లో ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను వదిలేసి నన్ను రౌడీ అంటారేంటమ్మా? మీ పేరేం పేరు కూడా తెలియదు. మీ పేరు లావణ్య కదా? లావణ్య గారు చెప్పనా పేరు? ఏంటి లావణ్య గారు? ఎంతో మంది రౌడీ షీటర్లను వదిలేసి నన్ను రౌడీ 10 మందికి నేను ఉపయోగపడే వ్యక్తిని నన్ను మీరు రౌడీ షీటర్ అంటారు ఏంటండి? అసలు ఎంత బాధ అనిపిస్తుంది మీకు రౌడీ షీటర్ అనగా? చాలా బాధ అనిపిస్తుంది. నీకు విషయం తెలుసా? ఒక తప్పు చేయని పట్టుకొని నువ్వు తప్పు చేసావంటే బాధ వేస్తుంది. ఎందుకు మీకు ఈ ముద్ర అనేది పడింది? అది ఫస్ట్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు నేను అడగగానే మీరు ఇంత ఫీల్ అవుతున్నారు, హట్ అవుతున్నారు, లావణ్య నేను ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో ఫస్ట్ మీకు ఇప్పుడు మనం ఒక మొక్క నాటగానే సో దానివల్ల మనకి ప్రమాదం ఉందని చెప్పగానే వెంటనే దాన్ని నరికేస్తాం. మీరు ఎందుకు దాన్ని చేయలేకపోయారు? అక్కడే స్టాప్ అయిపోయారు. ఎంత నేను స్టాప్ చేసినా కూడా మీ ఛానల్లో లాగుతలేరమ్మా. మీ ఛానల్లోనే నన్ను పట్టాలి. అదే మీ ఛానల్లోనే నన్ను రౌడీ అని చెప్పి ముద్ర వేసి లాగుతున్నారు. నేనేం రౌడీని కదా, నేను గోల్డ్ మ్యాన్ కూడా కాదు తల్లి. నేను యాజ్ ఏ సోషల్ వర్కర్ అండ్ యాక్టర్. నేను సరే మీరు సోషల్ వర్కర్ అన్నప్పుడు ఇంకొకసారి గోల్డ్ వేసుకొని తిరగకండి మరి. అరే అది నా ఇష్టం, అది. ఒకరికి మనము వేసుకోవడం వల్ల ఎదుటి వ్యక్తికి కూడా ఒక ఫీలింగ్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, ఒక చిన్న విషయం అండి, మనం ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎవరికి ఉండదు. ఒక్క నిమిషం. మన మీద ఏదన్నా ముద్ర పడుతుందంటే ఇది నేను కాదు అని చెప్పుకోవాల్సిన కనీస బాధ్యత మనకు ఉంటుంది. నేను రౌడీ షీటర్ కాదు, నేను యాక్టర్, సోషల్ వర్కర్. దయచేసి ఇంకొకసారి మీరు ఆ వర్డ్ యూజ్ చేయకండి. నాకు ఈ రౌడీ షీటర్లన్నా, తాగుబోతులన్నా, ఒకరిని విమర్శించే వాళ్ళన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓకే, డన్. చూసారు కదా. సో ఇంకొకసారి అయితే సూర్యాబాయి గారిని ఎవ్వరు రౌడీ షీటర్ అని అడగండి. ఒకవేళ రౌడీ షీటర్ అంటే వాళ్ళ ఇంటికి వచ్చి వేసేలా ఉన్నాడు. ఇప్పుడు నేను అడిగినందుకే నన్నే కొట్టేలా ఉన్నాడు కాబట్టి. సో ప్రస్తుతానికి మీరు నాకు తెలిసింది ఏంటంటే శ్రీరెడ్డి గురించి బాగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఆమె మీద మీకు అంత పగెందుకు? నాకెందుకు పగ అమ్మా? సరే ఆమె ఒక అమ్మాయి కదా. సరే అమ్మాయి, నేను ఒప్పుకుంటా. ఓకే, శ్రీరెడ్డి గారు దయచేసి, ఇందాక ఒక కంప్లైంట్ చెప్పా మీకు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ సరిగా జరగట్లేదు, పట్టించుకోవట్లేదు, కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు. మీకు ఇంత ఫేమ్ ఉంది కాబట్టి, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు కాబట్టి మీరు ఎంతసేపు వాణ్ణి లంగోడు, ఈ లంగోడు, వాళ్ళు 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, లుచ్చా లచ్చా బుచ్చా ఇవన్నీ అనే బదులు దీని గురించి ఏదన్నా ఇస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఇది నా రిక్వెస్టింగ్గా చెప్తున్నా. దీన్ని మీరు జెన్యూన్గా తీసుకొని సరే మీ ప్రభుత్వం ఓడిపోయింది, ప్రభుత్వాల గురించి పక్కన పెడితే మీరు అన్నింటి లంగ పనుల కోసం ఫైట్ చేస్తున్నారు కదా, ఒక మంచి పని కోసం ఫైట్ చేయండి. యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నాను మీకు, మంచి పని కోసం మీరు ఫైట్ చేయండి. ఫస్ట్ ఫోకస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెట్టండి. ఏ ఒక్క నా కొడుకు పట్టించుకోవట్లే, ఏ డాక్టర్ గారు పట్టించుకోవట్లే. మన జీతాలు తింటూ, మన జీతాలతో బతుకుతూ పేషెంట్లను పట్టించుకోవట్లేదండి. హాస్పిటల్స్లో ఎంతమంది బెడ్లు ఖాళీ ఉన్నా బెడ్లు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఓన్లీ ఒక్క శ్రీరెడ్డికే చెప్తున్నారా? అంటే ఈ మధ్య శ్రీరెడ్డి బాగా వస్తుంది కదండి, చెప్తే శ్రీరెడ్డి చెప్తే అందరికీ స్ప్రెడ్ అవుతుంది. నేనేం రావట్లేదు, నేనెందుకు వస్తున్నా అండి? నేనేం రావట్లేదు. శ్రీరెడ్డి గారి అంత ఫేమస్ నేనేం కాదు. అంటే ఇప్పుడు మీరు శ్రీరెడ్డి గారంత ఫేమస్ కావాలని చెప్పేసి మీ థింకింగ్ లో ఉందని నేను అనుకోవచ్చు. నా థింకింగ్ లో ఫేమస్ అవ్వడం కాదు, ఫేమస్ అయిన వ్యక్తికి ఒక మంచి విషయం మనం చెప్పితే ఆ ఫేమస్ అయిన వ్యక్తి దీన్ని స్ప్రెడ్ చేస్తే న్యాయం జరుగుతుంది అని నా ఆలోచన. సో ఓన్లీ ఇప్పుడు హాస్పిటల్ కి సంబంధించింది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారా, ఇంకేమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా? హాస్పిటల్ కి సంబంధించి శ్రీరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మీ ప్రభుత్వం ఎలానో ఓడిపోయింది,
మీకు ఇప్పుడు మీ స్టేజ్ ఏందో మీకు కూడా తెలుసు. నా ఎక్కువ రోజులు ఎవరు బతకరు. దయచేసి వద్దు. ఎందుకు వెళ్ళిపోయి ఇక్కడ నుండి వెళ్ళారు, చెన్నైలో ఉంటున్నారు, ఓకే. నిన్న అబ్బాయి ఎవరో యాంకర్ యూట్యూబర్ అతన్ని కూడా ఏదో తిట్టిందంట. ఎందుకు అవసరం లేదు అమ్మా ఇవన్నీ, ఎందుకు ఏం అవసరం చెప్పండి. సైలెంట్ అయిపోయింది. నడిపించినన్ని రోజులు మనం నడిపేయాలి. ఎప్పుడైతే మనకు పోయే కాలం వచ్చిందో మనకు ఈజీగా తెలిసిపోతుంది. అందుకు దయచేసి అవన్నీ సైలెంట్గా అయిపోయి మంచి దానికోసం ఏదైనా ఫైట్ చేయండి. మీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ అందరూ పెడతారు. సరే బాయ్ శ్రీరెడ్డి ఇంతకుముందు ఇంత చేసింది, ఓకే. ఇప్పుడైతే మంచి దానికోసం మాట్లాడుతుంది కదా, మంచి చేస్తుంది కదా, ఈ మంచితో అన్న మీరు చేసిన పాపాలు కొన్నన్నా వెళ్ళిపోతాయని చెప్పి శ్రీరెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని రిక్వెస్టింగ్ చేస్తున్నాను నేను. దీన్ని మంచిగా తీసుకొని నా గురించి మంచి ఒకవేళ లేదా మీ దాకా ఒకవేళ ఈ వీడియో రీచ్ అయితే మంచిగా చెప్తే ఓకే. పొరపాటున నా గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తే మాత్రం, ఎందుకంటే నేను అసలు ఒకరంటే నేను అసలు పనులు, ఇప్పుడు ఆమెను కూడా నేను ఏం అనట్లేదు. నేను ఒక మంచి పని కోసం నేను ఒక శ్రీకారం చుడుతున్నాను. దయచేసి దాని గురించి మాట్లాడండి. ఏ ఒక్క నా కొడుకు గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా పనిచేయట్లేదు. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, డాక్టర్లు నా కొడుకుల దగ్గర నుంచి, నా కొడుకులని నేను అనొచ్చు అనకూడదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ దగ్గర నుంచి నేను చూసా. సార్ అక్కడ చనిపోతున్నారు సార్ అంటే ఏం చేయమంటావు అని అడుగుతున్నా ఒక లుచ్చా నా కొడుకు. ఏం చేయమంటారు అయితే? ఖాళీ లేవండి, కనిపిస్తలేవా? అరే కనీసం రా, అది నీ ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు అట్లనే చేస్తావా? నీ ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు అలానే చేస్తావా? కానీ నీ పెళ్ళామో మీ అయ్యనో మీ అమ్మనో ఎవడన్నా ఉంటే మీరు అలానే చేస్తారా? నా ముందు 3 ప్రాణాలు పోయినాయండి. బతికేటోళ్ళు చచ్చిపోయారు. అందరి దగ్గర కోట్లు లేవు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి. గవర్నమెంట్ అంటున్నారే, ఎక్కడ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ జరుగుతుంది? ఎవరు పట్టించుకుంటున్నాడు? లంచం. సెక్యూరిటీ దానికి లోపల పోవాలంటే వానికి ఇవ్వాలి 50-100 రూపాయలు. అప్పటిదాకా ఆడ పంపాడు. స్ట్రక్చర్ కావాలంటే డబ్బులే. సో ఇప్పుడు ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి అని చెప్పేసి మీరు ఈ రోజు దీన్ని చెప్పడం జరుగుతుందా? 100% నా కళ్ళ ముందు జరిగింది, నేను చూశాను, నేను ఫేస్ చేశాను. కాబట్టి గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఫోకస్ చేయండి. చాలా మంది బతుకుతారు. వాళ్ళు చేయమంటున్నారు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి న్యూస్ ఒకటి శ్రీరెడ్డికే చెప్తున్నారా? శ్రీరెడ్డి గారికి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ద్వారా హెల్త్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మా పవన్ అన్న చెప్తున్నాను, శ్రీరెడ్డి గారికి మరీ చెప్తున్నా. ఏసే ఎర్రీ విషయాలన్నీ అన్నిటి పుష్పాల మీద మీరు ఫోకస్ వదిలేసి దయచేసి నేను చెప్పింది వినండి. మీ మీద ఎంత నెగిటివిటీ ఉందో 100% మీరు చేస్తే, మీ ద్వారా చాలా మందికి రీచ్ అయితే మీ మీద చాలా పాజిటివిటీ వస్తుంది. మిమ్మల్ని ఎవరు ద్వేషించరు, మీ మీద ఎవరు పగ పెట్టుకోరు. ఏ వ్యక్తి అయినా ఫస్ట్ మంచిగానే ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ప్రభావాలను బట్టి అలా మారుతారు. నాకు మీ మీద ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు. ప్రతి ఒక్క ఆడది అమ్మ అక్కతో సమానం. కాబట్టి అలాగనే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ని సర్వే చేయండి. దయచేసి వాళ్ళని పట్టించుకోండి. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. అక్కడ నుండి వచ్చి వాళ్ళ చావును వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. సరిగా ట్రీట్మెంట్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఇక్కడికైతే తనకి రీచ్ అయ్యేలాగా మనము సో పోస్ట్ చేద్దాము. సో తను కూడా ఈ వీడియో కంపల్సరీగా చూస్తుందని మేము అనుకుంటున్నాం. సో ఆర్జీవి గారి గురించి ఏం చెప్తారు మీరు? వాడొక చెత్త నా కొడుకు. మరి వాడు చెత్త నా కొడుకు. ఏంది మెసేజ్ ఇస్తుండు ప్రతి ఒక్కరికి? ఆల్రెడీ వాడి మూవీలో కూడా నేను చేసా అండి. వాడి మూవీలో కూడా నేను చేసా. ఏంటి ఆడవాళ్ళు ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చాడని చెప్పేసి ఏమైనా ఫీల్ అయ్యారు? నాకెందుకు జూనియర్ ఆర్టిస్ట్ గా నేను చేయను. క్యారెక్టర్ ఉంటేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తా. జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పటిదాకా నేను చేయను కూడా. ఏ మూవీ చేశారు ఆర్జీవి గారు? వంగవీటి మూవీ చేశాను నేను. ఇచ్చారా మీకు? డైలాగ్స్ ఇచ్చారా లేకపోతే సైడ్ నిలబెట్టారా? లాస్ట్ ఏదైతే సీన్ క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, క్లైమాక్స్ సీన్ లో ఒక డైలాగు అతన్ని హీరోని చంపేది అదొకటి సీన్ ఇచ్చారు. ఒకటి నీ వ్యక్తిగతంగా నేను ఎందుకు కోపడుతున్నా ఆర్జీవి గారి మీద అంటే, ఇగో చాలా మంది భయపడి అననోళ్ళు ఎంతో మంది ఉంటారు. నాకు భయం. ఎందుకు భయం? దేనికి భయం? మనం మంచి చేస్తున్నాం, మంచి మాట్లాడుతున్నాం. నాకు భయం అవసరం లేదు. మీరు బట్టలు ఇప్పుకొని అలాంటి సినిమాలు ఆపేసి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు, ఆడోళ్ళని సంస్కారంగా గౌరవించి
మీకు లైవ్లో TV9 లైవ్ మాట్లాడేటప్పుడు ఎవరో ఆమె ఫోన్ చేస్తే సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు ఇలా తీయడము అంటే మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తా అన్నా కూడా ఆ వ్యవస్థ ఏం చేస్తుంది, మహిళా మండలి ఏం చేస్తుంది, ఇంతమంది డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, అంత డైరెక్ట్గా TV9 వాళ్ళని పిలిచి మరీ అలా లైవ్ టెలికాస్ట్లోనే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అందుకనే వేస్ట్ పీస్ అంటా నేను. సో మీరు ఆర్జీవి గారు మూవీలో చేసినప్పుడు మీకు డైరెక్ట్ ఆయన కలవడము మాట్లాడడం జరిగిందా? మాట్లాడలేదండి. అతని ప్రవర్తన నాకు నచ్చలేదు. అతను ఎంతసేపు ఫోన్ చూసుకుంటూ ఉంటాడో, అమ్మాయిలు చూసుకుంటూ ఉంటాడు. అమ్మాయిని చూస్తుంటాడా? పక్కా. అంటే మీకు తెలిసి అవుతున్నా తెలియక చదువుతున్నారా? నేను గలవాలని చూడలేదు కాబట్టి నేను ఒక వీడియోస్ కూడా మీరు చూడలే. నేను ఎదుటి వ్యక్తిని చూడనప్పుడు నేను ఆయన గురించి క్వశ్చన్ చేసే రైట్స్ నాకు ఉండే కాబట్టి చూశాను కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా. మరి అలాంటప్పుడు తెలియనప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు? మీరు బాగా చెప్తారని చెప్పేసి విన్నాం మేము. బాగేంది, నేను ఏదైనా మంచిగా చెప్తా, ముక్కుసూటిగా చెప్తా. నేను కుల్లానే మాట్లాడతా. ఏం లంగతనం చేశానా లేదంటే దొంగతనం చేశానా? ఉన్నట్టు చెప్తున్నా నేను. కబ్జాలు ఉన్నటువంటి ప్లేసెస్ ని మీరు డీల్ చేయించేటువంటి వ్యక్తి లంగతనం దొంగతనం గురించి మాట్లాడతారంటే జనాలు ఏమనుకోవాలి? అమ్మా, కబ్జా అంటే తల్లి నేను ఇందాకనే మీకు చెప్పా, బలహీనుని వెనక నిలబడి నేను వాళ్ళకు సాల్వ్ చేస్తాను తప్ప నేనెళ్ళి కబ్జాలు చెయ్యను తల్లి. ఎంతమందికి చేశారు ఇప్పటి వరకు మీరు? చాలా మందికి చేసా అమ్మా, నేను చాలా మందికి చేశాను. కానీ ఒకటి మాత్రం లైఫ్ లో నేను ప్రతి ఒక్కటి నేను మంచిగా చేశా, కానీ నాకు మాత్రం ఎప్పుడూ నాకు మంచి జరగలేదు. పెళ్లి అయితే లేదని బాధపడుతున్నారా లేకపోతే జనాలు? పెళ్లి గురించి అసలు ఆ టాపిక్ తీయకండి. అసలు పెళ్లి గురించి కానీ అసలు ఈ అమ్మాయిల గురించి కానీ అసలు టాపిక్ తీయకండి. చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాను, స్టేజ్కి వచ్చా. ఫిక్స్ అయ్యారా? పెళ్లి గురించి వదిలేసేయండి టాపిక్. ఇంకేదన్నా అడగండి, ఇంకెవరన్నా చెప్పండి, ఇంకెవరన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి. అదే టాపిక్ నాకు ఈ రోజు మీ మీద. సో ఓకే, సో మొన్న కూటమి గెలవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. సో బాగా అందరికి ఇష్టమైనటువంటి హీరో పవన్ కళ్యాణ్ కూడా అందులో. సో ఆ కూటమిలో ఉండి తన వంతు విజయం సాధించడం జరిగింది చాలా కష్టపడి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు గెలిచింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అన్న లేకపోతే, పవన్ కళ్యాణ్ అన్న మద్దతు లేకపోతే టీడీపీ వచ్చేది కాదు. ఇలాంటి శ్రీరెడ్డి వాళ్ళు ఇలాంటి దౌర్జన్యము, రౌడీజాలు అన్నీ ఇంకా ఎక్కువైపోయేటివి. మోదీ గారికి కూడా చాలా మంచి సపోర్ట్ అయింది. పవన్ కళ్యాణ్ నన్న 10 సంవత్సరాలైంది ఆ పార్టీ పెట్టి. 2-3 సంవత్సరాలకే మాతో కాదని చెప్పి ఎత్తేసుకున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది తను భుజాల మీద వేసుకొని తనకు ఓన్ ఖర్చులు అన్నీ అమ్ముకొని అన్నీ ప్రతి ఒక్కటి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, సినిమాలకు దూరంగా ఉంటూ, అన్నింటికీ దూరంగా ఉంటూ బరువు బాధ్యతలు వేసుకొని పార్టీని 10 సంవత్సరాలు నడిపేయడం అనేది నాకే జోక్. అంత కష్టపడ్డాడు కాబట్టి, ఓటమిని కూడా గెలుపుగా భరించాడు కాబట్టి, ఒక్కొక్క మెట్టును పేర్చుకుంటూ వచ్చాడు కాబట్టి, ఎవరు అతన్ని ఎంత విమర్శించినా వాళ్ళని విమర్శించకుండా తగ్గుకుంటూ పార్టీని రన్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. చాలా మంది అంటున్నారు డిప్యూటీ సీఎం, చాలా మంది అంటున్నారు డిప్యూటీ సీఎం, కానీ నెక్స్ట్ సీఎం ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది. బల్లగుద్ది చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ అన్ననే నెక్స్ట్ సీఎం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు కూడా జనాలందరికీ తెలుసు డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, కానీ యాజ్ ఇట్ ఈజ్ గా పవన్ కళ్యాణ్ గారే అక్కడ సీఎం. బాగా ఇష్టం ఉన్నట్టుంది కదా మీకు పవన్? ఇష్టం కాదండి, మంచి ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇష్టపడాలి. ఎవరి ఇష్టం మీకు బాగా హీరోలో? ఇంతకు ముందు ఎవరి ఇష్టం అంటే నా పేరెంట్స్ అని చెప్పేటోండి నేను. ఇప్పుడు నా పేరెంట్స్తో పాటు పవన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇంకో విషయం, ప్రతి ఒక్క యదవ నా కొడుకు ఈ శ్రీరెడ్డి అలాంటి వాళ్ళకు మాత్రమే, అందరి ఆడవాళ్ళకు కాదు తల్లి. దయచేసి పవన్ అన్నను కానీ ఇంకొకసారి మా నరేంద్ర మోదీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎప్పుడైనా ఒక కామెంట్ రూపంలో కానీ నోటి దురదతో కానీ విమర్శిస్తే మాత్రం చేతితో అస్సలు కొడతా, వాళ్ళ ఇంటికి వచ్చి మరీ దీంతో కొడతా చెప్తున్నా. ఎప్పుడు ఎవ్వరు విమర్శించవద్దు, అయిపోయింది. ఎంత విమర్శించాలో అంత విమర్శించేసారు.
ఇంకొకసారి పవన్ అన్న గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా, లేడీ కావచ్చు ఎవరన్నా కావచ్చు, సారీ మీరు లేడీస్ గురించి ఇలా అంటున్నారు అని అనుకోవచ్చు. నేను అందరినీ అనట్లేదు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళను మాత్రమే అంటున్నా. మొన్నటిదాకా ఓ పెద్ద పీకేసుకుంది కదా, ఇప్పుడు ఏమైంది, ఎక్కడి ఉంది? మొన్న ఉన్నంత స్ట్రాంగ్నెస్ ఇప్పుడు ఉందా తను? లేదు. ఎప్పుడు ఒకటేలాగానే ఉండాలి, ఇప్పుడు కూడా అలానే ఉండు. మరి ఎందుకు అట్లా డల్ అయిపోయినావు? ఎవరో వాడిని యాంకర్గా అంత వానితో మీకేం పని? వాని పేరు ఏందో రాత్రే చూసాను నేను వీడియోలు. నేను అసలు శ్రీరెడ్డి గారి వీడియోస్ నేను చూడను, రాత్రే చూసాను నేను. అమ్మమ్మమ్మ ఎంత నీచంగా ఉన్నాయి అసలు, అబ్బాబ్బాబ్బా చాలా నీచంగా ఉన్నాయి. ఎందుకోసం తెలుసా? ఇలాంటి వాళ్ళకి ఇలా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, కొనసాగిస్తున్నారంటే రిప్లై ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఎందుకు రాబోయే ఆమెతో అని అనుకుంటున్నారు కాబట్టి. నాలాగానే ప్రతి ఒక్కరూ యుద్ధం చేయండి, రిప్లైలు ఇవ్వండి, తిట్టండి, ఆటోమేటిక్ వాళ్ళు తగ్గిపోతారు. ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలా తను రన్ చేసుకుంటూ వస్తుంది. తన పర్సనల్ ఒపీనియన్ అనుకోవచ్చు కదా, పర్సనల్ ఒపీనియన్ ని పర్సనల్ గా నీ దగ్గరే పెట్టుకోను. చేసిన వీడియో పబ్లిక్ లోకి ఎందుకు వేస్తున్నావు? మరి ఏం చూపించాలని వేస్తున్నావు? మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, బంగారం ఉంది కదా అని చెప్పేసి మీరు అట్లా పెట్టుకొని తిరగడం కంటే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే. నేను బంగారం వేస్తున్నాను కానీ నేను బంగారం ద్వారా వేరే వాళ్ళని విమర్శిస్తున్నానా? కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఆశ పుడుతూ ఉంటది కదా, మనం కొనుక్కోలేని సిచ్యువేషన్ లో ఉంటారు కదా. ఒక విషయం చెప్పాలనా, ఏం లేనోనికి సైకిల్ అన్న కావాలని ఉంటది, సైకిల్ లేనోనికి బండి, సైకిల్ ఉన్నోనికి బండి కావాలనిపిస్తుంది, బండి ఉన్నోనికి కారు కావాలనిపిస్తుంది. అవునా కదా? ప్రతి ఒక్కరూ కష్టపడ్డానికి మనకు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు అన్న. ఏం లేదో నేను ఎందుకు అనుకుంటున్నారు? కోట్ల ఆస్తి ఇదంతా, మన శరీరం కోట్ల ఆస్తి. మన శరీరం మంచిగా ఉందనుకో చాలు, అదే కోట్ల ఆస్తి. మనకి ఏ బంగారము ఏవి మనకు అవసరం లేదు. ఏమేం చేస్తారు మీరు? జాబ్ చేస్తారా ఏమన్నా? లేకపోతే మీరు రామాయణం మొత్తం విని రామునికి సీత ఏం కావాలంటే నేను ఏం చెప్పను. రౌడీ అని మీరే అంటారు, దాని తర్వాత కబ్జాలు అని మీరే అంటారు, రియల్ ఎస్టేట్ అని మీరే అంటారు. వీటన్నిటిని ఒప్పుకున్నారు అన్న. నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, సోషల్ వర్క్ చేస్తా, ఇంకేమైనా చిన్న చిన్న సెటిల్మెంట్ ఉంటే చేస్తా. మనకి డబ్బులు పోతాయి కదా, అంటే మన చేతిలోకి వెళ్ళి మనం పెట్టుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ కానీ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూలు కానీ ఎందుకు చేస్తాం? డబ్బులు రావడానికి. సోషల్ వర్క్ ఎందుకు చేస్తాం? ఒప్పుకున్నారు, ల్యాండ్ ఇష్యూస్ చేస్తాం. ఇష్యూస్ అంటే మనం దౌర్జన్యంగా పోయి ఏం చేయం. దాని తర్వాత సోషల్ వర్క్ అనేది ఎందుకు చేస్తాం అంటే, ఎవరన్నా పాపం ఆకలితో ఉన్నారు, సరే మనతో ఇంత అయింది, ఇంతైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఉంటారా ఎవరైనా మీ దగ్గర? అంటే పెళ్లి కొంతమంది ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, మీ దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని. ఎంతో మందికి పెళ్ళిళ్ళు చేశా నేను, ఎంతో మందికి పెళ్ళిళ్ళు చేసా, వాళ్ళ ఇంట్లో ఒప్పించా కూడా. కానీ మీకు మాత్రం పెళ్ళి అవుతలే. నా పెళ్లి గురించి వదిలేయండి, అది పెద్ద స్టోరీ, అది దాని గురించే వదిలేయండి, అదొక పెద్ద స్టోరీ అది. సూర్యాబాయ్ అంటే అందరికి ఇట్లా అట్రాక్ట్ అట ఏమో, నేను విన్న వరకు చెప్తున్నా. అంటే గ్లామర్ గా ఉంటాడు, సో ఇట్లుంటాడు, అన్ని ఇట్లా రౌడీ అని మీరే అంటారు, గ్లామర్ అని మీరే అంటారు. ఈ రెండిట్లో దేనికి నేను వాళ్ళే వేసుకుంటారు. మీకు ఏది ఇస్తారో చూద్దాం, కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ నేను చెప్తున్నా, కామెంట్ ఏమొస్తుంది తెలుసా? అదే తింగర్ గానే కామెంట్ వస్తుంది. ఎందుకంటే చెత్త నా కొడుకులు ఒక వ్యక్తి అట్లనే అనుకుంటా, నేను అట్లనే అనుకుంటా. సరే, ఒక చిన్న విషయం, పార్టీలు పక్కన పెడితే అల్లు అర్జున్ గారు ఏదో ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళారు, అంత గలీజ్గా తిట్టాలనా? అంత గలీజ్గా కామెంట్ పెట్టాలనా? మీకు ₹1 అడిగిండా? మీ ఇంట్లో వచ్చి ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసిండా? ఏం చేసిండు? ఏం చేయలే కదా. అతని ఇష్టం, అతను వెళ్ళాడు వచ్చాడు, అన్ని గలీజ్ కామెంట్లు ఎందుకు? సో నేను ఒకటి అంటే లాస్ట్ ఇష్యూ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ, పవిత్ర జయరామ్ గారు అలాగే చందు గారు, అంటే మీకు జనరల్ గా వాళ్ళు తెలుసా? చందు మీకు ఫ్రెండా? అన్ని ఇంటర్వ్యూస్ లో అది వద్దమ్మా, నేను దాని గురించి మాట్లాడినా. చెప్పండి. అవును, నాకు ఫ్రెండా, ఫ్రెండ్ కలిసి యాక్ట్ చేసాం. అడిగితే మీరు కాదు అని చెప్పింది, అంటే మీరు ఎప్పుడు మాట్లాడలేదట కదా తనతోని? శిల్పతోనా? లే, అప్పుడు ఎప్పుడో కొన్ని ఇయర్స్ కింద మేము చేసేటప్పుడు అప్పుడు మాట్లాడేది. ఎప్పుడు 10 years కింద అయిపోయింది. మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా. అప్పుడు వెళ్ళి కలవడం లాంటివి ఏమైనా చేశారా? లేదండి, అప్పుడు చందు ఉన్నప్పుడు. చందు చనిపోయినప్పుడు మీరు రాలేదు? రాలే. పలకరించారా వెళ్ళి? మళ్ళీ వెళ్ళాను. ఎలా వెళ్తామండి, అంత పెద్ద ఇన్సిడెంట్ అసలు
అసలు దాని గురించి మాట్లాడుకోవాలన్నా కూడా అంటే ఎప్పటికీ కనెక్టివిటీగా ఉండేటోడా మీతో మాట్లాడమైనా ఏదైనా షేర్ చేసుకోవడం లాంటివి అంటే జరిగేదా? 2 years నుంచి లేమండి ఎక్కువ కాంటాక్ట్లో. ఎందుకంటే అప్పుడు కూడా మధ్యలో ఇప్పుడు ఎట్లా అంటే ఆర్టిస్ట్ ఎలా అంటే సెట్లో ఉన్నంతసేపే క్లోజ్ ఉంటాం, ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యేది కొంతమంది మాత్రమే. కొన్ని సీరియల్స్ వేసాం కాబట్టి చాలా క్లోజ్గా మూవ్ అయ్యాం, కలిసాము. దాని తర్వాత అతని ఇష్యూస్ అతనికి ఉంటే నా ఇష్యూస్ నాకు ఉంటాయి. సోషల్ మీడియా వల్లనే తెలుసుకున్నారా ఆయన ఇన్సిడెంట్స్ ఇలా జరిగిందని చెప్పేసి ఎవరైనా కాల్ చేసి చెప్పడం జరిగింది? లేలే, సోషల్ మీడియా దాన్ని తెలుసుకున్నాను. అతనికి నాకు కామన్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. వెళ్ళి కలవడం అట్లాంటివి ఏం చేయలేదు? అర్థం కాలే. 10th డేకి వెళ్ళడం ఏమన్నా జరిగిందా? వెళ్ళలే. నెక్స్ట్ 1 month కూడా ఉంది కదా. అవును, కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే వెళ్ళలే నేను. నాకు కూడా హెల్త్ ఇష్యూ కొంచెం వెళ్ళలే నేను. కానీ వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు మీరు? తెలియగానే అంత ప్రచారం చేస్తున్నారు, బ్యాడ్ 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 అని ప్రచారం చేస్తున్నారు. నాకు మంచి అనిపించాలి, ఎందుకంటే మంచి బ్యాడ్ కాదా మరి? బ్యాడ్ కాదా మరి అంటే ఇక నేను ఏం చెప్పానండి, ఆల్రెడీ దాని గురించి మొత్తం టాపిక్ అయిపోయిందండి. దాని గురించి నేను ఇది చెప్పండి, బ్యాడ్ కాదా? బ్యాడే. బ్యాడే. బ్యాడ్ అయినప్పుడు మీరు వెళ్ళి ఎట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చారు? సరే, బ్యాడ్ ఎంత ఉంటే అంతనే చూపించాలి, అంతకు మించి చూపించొద్దు కదా. మీరు దగ్గరుండి అయితే చూడలేదు కదా. మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దగ్గరుండి వాళ్ళ రూమ్లో వెళ్ళి చూసారా మీరు? చూడలే కదా. ఎంత ఉంటే అంతనే చూపించండి. బ్యాడ్ అని ఎలా? అది కూడా కొన్ని చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య చెప్పిన తర్వాత నాకు అస్సలు నచ్చలే ఆ విషయం. నన్ను కొట్టేటోడు చేసి చచ్చిపోయిన గురించి ఎందుకండి? అప్పుడే గిటంగా తీసుకొచ్చి దీన్ని ముందు పెడితే ఏదైనా ఒకటి వీళ్ళిద్దరు చనిపోకుండా లేదంటే ఏదైనా ఒక ఫ్యామిలీ ఇష్యూ కదా, బయటికి అలా అందరిలాగా ఆమె బయటికి వచ్చి చెప్పాలని అంటే రూల్ లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్పాలి? మరి ఇప్పుడు ఎందుకు చెప్పాలి? మరి నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి నెగిటివ్ వస్తుందని చెప్తే ఎంత హస్బెండ్ అయినా చెప్పేసుకుంటారా? నెగిటివ్ వస్తుందని చెప్పి చనిపోయిన ఇంకా నెగిటివ్ చేస్తారా? ఆమె నెగిటివ్ చేసుకోలేదు. ఎందుకు నెగిటివ్ చేసుకోవాలి? నన్ను నైట్ అంతా వచ్చి కొట్టేటోడు, తాగేటోడు, ఇలా గుంజేటోడు, అలా గుంజేటోడు, ఇవన్నీ మరి వినలేదా? క్లిప్స్ వినలే మీరు? విన్నారో లేదో మరి పూర్తి తెలియదు అనుకుంటా. మీకు తెలిసినా నేనేం మాట్లాడలేను, ఆమె లేడీ కాబట్టి. లేడీ అయితే ఏందండి, ఆమె పరిస్థితులను బట్టి ఆమె ముందుకు రానప్పుడు మనం ఏదో పక్క వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మనం మాట్లాడద్దు. ఆమె ఏదో ఆ టైంలో చెప్పింది కావచ్చు, కానీ ఆమె బాధ అనేది ఆమెకు ఉంటుంది కదా. అమ్మ, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది తల్లి. వాళ్ళిద్దరూ 2 ఫ్యామిలీస్తో మాట్లాడుకున్నారంట, ఓకే, ఒప్పందం జరిగిందంట. అంతా అయిపోయిన తర్వాత మంత్లీ 30,000 పే చేసేటోళ్ళంట. మరి వాళ్ళు ఇచ్చే 30,000 పే చేసే బదులు ఏదో ఒకటి అప్లై చేసుకుంటే అయిపోయేది కదా. పోనీ అండి, ఆ టాపిక్ గురించి వదిలేసేయండి. అసలు ఆ టాపిక్ ప్రతి ఇంటర్వ్యూలో అదే టాపిక్ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే లేదండి, లేదు, 2 రోజులు 3 రోజులు వచ్చిన అంతే. ఎన్ని ఛానల్స్కి ఇచ్చారు తెలియదు, గుర్తులేదు. సూర్యాబాయ్ అంటే ఇప్పటివరకు మీరు దాదాపుగా సామాజిక సేవలు చేశారు. అంటే మీకు ఎక్కువ మీరు మాట్లాడిన విధానంలో చూస్తే నాకు తెలిసింది ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చి అని తెలిసిపోయింది. ఎందుకంటే మీరు కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి. సో తను గెలవడం జరిగింది, తన మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ. సో ఓడిపోయిన వాళ్ళు చాలామంది విమర్శలు చేయడం జరుగుతుంది. సో దీని గురించి మీరేం చెప్తారు? ఆ విమర్శలు చేసేవారికి మీరేం చెప్తారు? ప్రతి కుక్క ఒకరోజు మరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఈరోజు పవన్ అన్నకి టైం వచ్చిందని చెప్పి కుక్కలు మరుగుతున్నాయి, ఇంట్లో దాచుకుంటున్నాయి, బయటికి కూడా రావట్లే. అన్ని రోజులు అన్ని కష్టాలు పెట్టారు కదరా ఇరి పుష్పాలారా. కొడాలి నానిగాడైతే ఇంతన్న కామన్ సెన్స్ ఉందారా నీకు? చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఏంటి? ఎంత గలీజ్గా తిట్టావు. రోజా సిగ్గుందా అసలు? ఆర్టిస్టువి, తోటి ఆర్టిస్టులను కూడా అలా తిట్టడం అవసరమా? ఐపరాధిని కావచ్చు, సుధీర్ గారిని కావచ్చు, సీను గారిని కావచ్చు, నాగబాబు గారిని కావచ్చు, ఏం అధికారం ఉందని తిట్టావే నువ్వు అసలు? ఇంకా అనిల్ అంట, అనిల్ గారు. దాని తర్వాత ఫిలిం ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకొని నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయడం రాదు అతనికి. అలాంటి వ్యక్తి. అరే చెత్తనా కొడుకుల్లారా, మీ బతుకులేందో ఇప్పుడు తెలుస్తుంది. శ్రీరెడ్డి దానా నీకు కూడా ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా, మంచి మార్గంలో ఉండు, నీకు ఇంకా మంచిగానే ఉంటుంది. లేదు నన్ను గెలుకుతా అన్నావు అనుకో, నువ్వు 1 నెంబర్ అయితే నేను 2 నెంబర్. ఇక నేను కూడా అదే పని, ఇక నీకు నాకే పోటీ, అదే పని, నాకు వేరే పని నేనేం పెట్టుకోను. నువ్వన్నా అక్కడిక్కడ దాచుకోవాలి, నేను ఎక్కడ దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అసలు పార్టీలాగా చూడండి.
ఫ్యామిలీల దాకా వెళ్ళొద్దు. మరీ లోకేష్ గారిని ఎత్తుకుంటే ముద్దపప్పు ఏంటండి అసలు? ఏ పప్పు అయితే నీకేం చేసేది ఉంది రాబాయ్? నీకేం అవసరం అసలు? ఒకరిని తిట్టే రైట్స్ నీకు ఎక్కడివి? నాకు రైట్స్ ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను కూడా యాక్టర్ని కాబట్టి, నేను కూడా ఓటు వేసాను కాబట్టి, ఓటు హక్కు నాకు కూడా ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, అక్కడ ఓటు వేసారు కాబట్టి ఆ బాధ్యతతో నేను మాట్లాడుతున్నా. నాకు హక్కు ఉంది మాట్లాడడానికి. మీ పార్టీ పరంగా పార్టీకి చూసుకోండి. ఇలా తిట్టడం ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మరీ వాళ్ళ పేర్లతో సహా తీసుకొని తిట్టడం ఎందుకు? అవసరం లేదు. ఇవన్నీ మానేస్తే మీకు బాగుంటుంది. లేకపోతే చెప్పులతో కొడతారు అందరు వచ్చి ఇంటికి. ఆల్రెడీ అదే అవుతుంది అక్కడ. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అన్న ఎవరైనా విమర్శిస్తే మాత్రం చాలా గలీజ్గా. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు పిలిచారు కదా, వీళ్ళని పిలిచి మరీ ఇస్తాను నేను. 10 ఛానళ్ళని పిలిచి మరీ 10 ఛానళ్ళకి ప్రెస్ మీట్ పెడతా. మరి ఇక మీ ఇష్టం. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట పడనీయారని చెప్పొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ని పిలవగానే వచ్చారు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ మాత్రం సూర్యాబాయి గారు రౌడీ షీటర్ ఓల్డ్ సిటీ ఏంటి ఏమన్నారు? సూర్యాబాయి గారు మాత్రం మొత్తానికి రౌడీ షీటర్ మాత్రం అస్సలే కాదు. సో పాపం మీరు అట్లా తీసుకోకండి. ఎందుకంటే ఆయన చూడ్డానికి అలా కనిపిస్తున్నా కూడా ఆయన వ్యక్తిత్వం, నేను మాట్లాడిన విధానంలో చాలా కూల్ అని తెలిసింది. సో ఓల్డ్ సిటీలో మంచి పేరు తిన్నటువంటి వ్యక్తి కాబట్టి ఓల్డ్ సిటీ బాయ్ అని చెప్పొచ్చా? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అనే పిలుస్తారు నన్ను అందరూ. అసలు ఎందుకు ఇట్లా ఈ బాయిలు పైల్ వాళ్ళు? సరే అన్నగా అమ్మ తల్లి మీకు ఎట్లా చెప్తే నచ్చుతాయి, మీరు అట్లా చెప్తారా? అదే తల్లి చెప్పొచ్చు కదా. అంటే ఎందుకు అట్లా పెట్టుకోవడం? ఎవరు అమ్మ? నేనేం పెట్టుకోలేదు తల్లి, నేనేం పెట్టుకోలేదు. ఇప్పుడు నాకు లావణ్య అని పేరుంది, మీకు మీ పేరెంట్స్ పెట్టిన పేరు ఉంది. సరే మీరు సూర్య అని పెట్టి మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు మీరు? పైల్ వాళ్ళు ఎందుకు అని నా క్వశ్చన్ అంతే. నేను చాలా సింపుల్ గా నవ్వుకుంటూ అడుగుతున్నా. లావణ్య గారు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఇక్కడ ఇప్పుడు కూర్చున్న దగ్గర. ఏరియా పేరేంటి? ఇది ఏమొచ్చింది లొకేషన్? సరే ఉప్పల్ అనుకుందాం. సౌజన్య అని సౌజన్య అని పిలుస్తున్నారంటే ఇక్కడ మీరు ఏమన్నా పొజిచి ఉండాలా, లేకపోతే ఇంకేదన్నా చేసి ఉండాలా? ఇంకేదో చేస్తే మీకు మీ ఏరియా పేరుతో కలిపి ఉప్పల్ బాగా అనొచ్చు కదా, అందరికి తెలుస్తుంది కదా జనాలకి. మనకెందుకు లేని ఉప్పల్ బాల గురించి మనకెందుకు లేని వదిలేయండి. నాకెందుకు ఫ్రెండ్ అవుతాడు అమ్మా? ఎప్పుడన్నా చూసా, ఒక వీడియో చూసినా, వాని గురించి నేను మాట్లాడింది చూసా ఎప్పుడన్నా? వాడిని ఇప్పటిదాకా నేను కలిసింది కూడా లేదు. మీరు చెప్తే ఇట్లా ఇంటే తప్ప అసలు వీడియో కాల్ చేసి చూపెడతా, మాట్లాడతాడేమో. చూపి మరి అయితే. ఇప్పటిదాకా అసలు ఆ పర్సన్ ని నేను లైవ్ లో అసలు చూడలే నేను. సీరియస్లీ చెప్తున్నా, నాకు అసలు ఆ పర్సన్ చూసింది లేదు. వీడియోస్ చేస్తాడు, వీడియో చూస్తే అరే మనవి మనం చూసుకునేకే టైం లేదు, ఇంకోని చూసేకి అంత టైం ఏడు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.